ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే యూఐ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ యూఐ మూవీ చూశాక నాకైతే ఇది ఒక పెద్ద రాడ్డా, ఒక చిన్న రాడ్డా, పెద్ద రాడ్ అనేసి నేను అనే ముందు నాకు పెద్ద రాడ్ పడేటట్టు అయితే ఉంది. ఎందుకంటే ఈ మూవీ రాడ్ అని చెప్పలేము, పెద్ద రాడ్డా చిన్న రాడ్ అని కూడా ఎందుకు చెప్పలేము. ఎందుకంటే ఈ మూవీ అసలు ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతవరకు ఎవడూ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకురాలేదు. అది ఓన్లీ కాన్సెప్ట్ అండ్ ఫిలాసఫీని మన ఉప్పి గారిని అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి రేర్ కాన్సెప్ట్స్ అనేసి మనకి ఎప్పుడు దొరకవు. అలాంటి ఈ కాన్సెప్ట్ ఇంత బాగా వచ్చినప్పటికీ ఎవరికి అర్థం కాదు. అది ఇందులో మెయిన్ మ్యాటర్. అందుకే దీన్ని రాడ్ అని చెప్పాలా, చిన్న రాడ్డా, పెద్ద రాడ్డా, అసలు ఏంటి రాడ్ అనేది మనం చెప్పలేమన్నమాట. సో యూఐ మూవీ స్టార్టింగే అసలు యూఐ అంటే ఏంటో తెలియడానికి, మనకు యూఐని ఎందుకు పెట్టారనేసి చెప్పడానికి ఈ మూవీలో స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్తారనమాట. అదేంటంటే ఈ మూవీ ఎవరైనా ఫూల్స్ ఉంటే తప్పకుండా చూడండి, ఇంటెలిజెంట్ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి థియేటర్ నుంచి, మూర్ఖులు మాత్రమే చూడగలరు అనేసి అయితే చెప్పారనమాట. సో అది చూసి నాకు పెద్ద చిన్న ఫన్నీ అయితే అనిపించింది. అండ్ దట్టు అది ఉపేంద్ర గారి మార్క్స్ కూడా కొన్ని కనబడ్డాయి అనమాట. దట్టు ఈ మూవీకి 2 సెన్సర్లు పడతాయి. అది 2 సెన్సర్లు ఎందుకు పడ్డారా ఓ అంటే యూఏ మూవీ అనమాట ఒకటి రిలీజ్ అవుద్ది. అంటే మూవీలోనే ఒక మూవీ అయితే రిలీజ్ అవుద్ది, అంటే యూఏ అనే ఒక మూవీ అయితే రిలీజ్ అవుద్ది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్ దగ్గర కానీ ఆ మూవీ చూసాక వచ్చిన జనంలో ఆడియన్స్ ఒక రకంగా ఫీల్ అయిపోయి ఎమోషనల్గా ఇదైపోయి వాళ్ళనమాట పిచ్చెక్కిపోయి అమ్మాయిలు కిస్ చేసుకోవడం, అండ్ దట్టు పిల్లని వదిలేయడం, అండ్ భర్తను భార్య వదిలేయడం, భార్యని భర్త వదిలేయడం, అండ్ ఆస్తులను వదిలేయడం, ఇంకా మొత్తం పెద్ద ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇవన్నీ చూసి ఒక రివ్యూర్ దగ్గరికి అయితే కొంతమంది వెళ్తారు. ఆ రివ్యూ దగ్గరికి వెళ్తే ఆ రివ్యూర్ కూడా పిచ్చెక్కిపోతారు, ఆడు కూడా అర్థం కాదు సినిమా ఏంటి. సో ఆ రకంగా అయితే ఉంటుంది. సో అసలు ఏంటి అందులో రైటర్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ రైటర్ దగ్గరికి వెళ్తే వాట్ ఈజ్ ఈ కథకు అసలు ఏంటి అనేది అని చెప్తే అప్పుడు ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఈ మూవీలో జనరల్గా స్టార్టింగ్ 15 మినిట్స్ ఉంటుంది. ఆ 15 మినిట్స్ కూడా చాలా భలేగా ఉంటుంది. అమ్మ వేరే వరల్డ్, ఇది యుపి వరల్డ్ అనిపిస్తుంది నాకైతే. యూఐ వరల్డ్ అంటే ఎలా ఉంటుందా అనేసి అయితే రకంగానే ఉంటుంది. సో మెయిన్గా జనాలు ఎర్రి పువ్వులు లేకపోతే ఎర్రి పుష్పాలు అనేసి అయితే నీట్గా క్లారిటీగా క్లుప్తంగా అనేసి అయితే ఇందులో చూపించేశాడు. అది ఎలా అంటే మనం జనం ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే అవసరం, నీ ఇంట్లో ఏమవుతుందో అవసరం లేదు, పక్కింట్లో ఏమవుతుందో ప్రతి ఒక్కడికి కావాలి. అట్లా నీకు ఇల్లు లేకపోయినా పర్లేదు, అక్కడ భారతదేశంలో ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఎక్కువ పెద్ద ఇల్లు ఉంది, ఎవడెన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అది కావాలి. నీకు సంథింగ్ ఏది లేకపోయినా కావాలి, కానీ పక్కోడి విషయాలు కావాలి. నీకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కానీ వేరే వాడు ఉద్యోగం చేస్తే వాడి కోసం అన్నీ కావాలి. సో ఇలాంటి ఇష్యూస్ ప్రతి ఒక్కడి లైఫ్లో ప్రతి ఒక్కరి దగ్గరలో ఉంది. అంటే సోషల్ మీడియాలో ఇక్కడ నీకు ఏం లేకపోయినా పర్లేదు, బట్ నువ్వు సోషల్ మీడియాలో మాత్రం విచ్చలవిడిగా తీరాలి. సో ఇలాంటివన్నీ బేస్ చేసుకుంటూ నువ్వు ఒక పని పాట లేనివాడువు, నీ పని నువ్వు చూసుకోకుండా వేరే వాళ్ళ పని నువ్వు చూసుకోవడాన్ని క్లియర్గా సూటిగా స్పష్టంగా అయితే చూపించారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఉపేంద్ర గారు కాన్సెప్ట్, ఆ ఫిలాసఫీ 100% వర్కౌట్ అయ్యాయి. ఎవరికి అర్థమైనోడికి, మూవీ అర్థమైనోడికి మాత్రమే అర్థమయ్యాయి. చాలామందిలో 100%కి ఈ మూవీలో 70% ఆఫ్ ద పీపుల్ ఎవరికి అర్థం కాదు, బుర్ర పిచ్చి అయిపోద్ది. అది ఏంటి అంటే నార్మల్గా ఈ కాన్సెప్ట్ నుంచి అలా తీసుకుపోవచ్చు, ఎక్కడి వరకు తీసుకుపోవచ్చు. కానీ ఉపేంద్ర గారు ఏంటి చేశారంటే ఆయన స్టైల్లో ఒక 5-6 స్టోరీలు ఇందులో చూపించాడు అనమాట. ఆ రకంగా ఉంటుంది. బైబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇందులో, అండ్ భగవద్గీత అండ్ ఖురాను. ఎందుకంటే అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది అనేసి బైబిల్లో నుంచి చూపిస్తాడు. దేవుడు మనకి ఒక పండు తినొద్దు అంటాడు అనేసి బైబిల్లో తీసుకెళ్తాడు, ఖురాన్ భగవద్గీతలో కలికి అవతారం చూపిస్తాడు, అండ్ బుద్ధుడి కోసం చెప్తాడు. సో అన్నీ చూపించేసరికి ఎవరికి అర్థం కాదనమాట. మూవీలో ఫన్ అయితే ఉంది, అండ్ ఆ టైప్ ఆఫ్ క్యాచింగ్ మూమెంట్ కూడా ఉంది, బట్ జనాలకి అయితే అర్థం కాదు. ఎందుకంటే ఉప్పి సారు ఒక చాలా ఫిలాసఫీతోనైతే తీశారు, కానీ మెయిన్గా ఆ ఫిలాసఫీ బాగున్నప్పటికీ అది సెటిల్ అవ్వలేదు. మూవీలో ఎక్కడ సెటిల్ అవ్వలేదు. అంటే ఆ హీరోయిన్ ఎందుకు ఉందో తెలదు, ఆ హీరోయిన్ చచ్చిపోద్ది, ఆ హీరోయిన్ చచ్చిపోవడానికే పెట్టాడేమో, ఆ హీరోయిన్ ఎందుకు ఉందో తెలదు. మరి ఎందుకు పెట్టాడు, దానివల్ల పెద్ద మోటివ్ ఉందా, లేదు. సో ఈ సెటిల్నెస్ అనేది మూవీలో ఉండదు. నీదో ఫిలాసఫీ ఉంది, ఐడియా ఉంది, కాన్సెప్ట్ ఉంది, బట్ దాన్ని టేక్ ఓవర్ చేసే ఇదైతే లేదనమాట. సో దానివల్ల ఈ మూవీ అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ చాలామందికి మేబీ 2 times చూసినంత వరకు కూడా అర్థం కావచ్చు. ఈ కాన్సెప్ట్ మేబీ అర్థం అవ్వచ్చు, బట్ ఆ లెంత్ అనేది ఇప్పుడు కలికి అవతారం అనేసి చెప్తాడు, సత్య అని ఒకడు వస్తాడు, వీళ్ళంతా ఎవరు అసలు వీళ్ళ మోటివ్ ఏంటి? అండ్ తర్వాత ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా భూమి మీద, అంటే తల్లి
భూమి తల్లి అనేసి చెప్తాడు. ఇది అంటే నా తల్లి మీద అంటే నా మదర్కి మీరు ఇబ్బంది పెడతాను, అంటే మన భూమిని ఇబ్బంది పెట్టేసి అవి ఇవి కట్టేస్తున్నాం, అండ్ దట్టు మనం పాడు చేస్తున్నాం కదా గ్లోబల్ వార్మింగ్ అనే పేరుతో, సంథింగ్ కరోనా సంథింగ్ ఇవన్నీ చూపిస్తాడు. ఇవన్నీ చూపించడం, కరోనా వైరస్ ఇదంతా ఇవన్నీ చూపించడం వల్ల మనిషి మనం చూసిన ఆడియో కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ గురవుతాడు. ఆ కన్ఫ్యూజన్ గురైన వాళ్ళు ప్రతి ఒక్కరు 70% పీపుల్ అయితే ఉన్నారు. సో దట్టు ఏమవుతుందంటే కల్కి చూపిస్తాడు, సత్యావతారం చూపిస్తాడు, బుద్ధుడు కోసం చెప్తాడు, ఆ బుద్ధుడు కాన్సెప్ట్లు చెప్తాడు, ఏవో చెప్తాడు. ఇంకెందులో ఈ గుడ్డు ఒకడు ఉంటాడు, బ్యాడ్ ఒకడు ఉంటాడు. ఆ గుడ్డు దేనికోసం ఫైట్ చేస్తున్నాడో తెలుసు. ఆ ఈవెల్ బ్యాడ్ అనేవాడు దేంటి అసలు వాడు మోటివ్ ఏంటని కూడా లాస్ట్ వరకు ఎండ్లో అర్థం కాలేదు. సో చాలామందికి ఇది ఎండ్ లేదు ఆ మూవీ అలాంటిది. బట్ మనం ఎనీవే ఉపేంద్ర గారిని అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఒక చాలా ఏంటంటారు, ఇది ఒక చాలా డిఫరెంట్ అనమాట. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అందరికీ మళ్ళీ అంటే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కడికి మళ్ళీ తెలుసు, ఆ లైఫ్లో ప్రతి ఒక్కడు అనుభవిస్తున్నాడు. బట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్టుకి ఈ సినిమా చూసినా అర్థం కాదనమాట. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే ఓకే, కాన్సెప్ట్ అండ్ ఆ ఐడియాలజీ ఆ టేకింగ్ అంతా బాగుంది అబ్బా, నిజంగా చెప్తున్నాను. కానీ ఎక్కడో అర్థం కాలేదు గురు నాకు ఇప్పటికి కూడా. సో అది గాయ్స్, మరి వీడియో అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఉప్పు గారి కోసం తప్పకుండా చూడండి, థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.